సిటీ రౌండప్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో 7,89,00,000 అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ప్రారంభించారు. నిజాంపేట నుంచి బాచుపల్లి వరకు 4,69,00,000తో డివైడర్ నిర్మాణాలు, బాచుపల్లిలోని దీపిక కాలనీ నుంచి పూజిత కాలనీ వరకు 1,20,00,000 నిధులతో సీసీ రోడ్లు, 2,20,00,000 నిధులతో తెలుగు యూనివర్సిటీ వద్ద బీటీ రోడ్లు పనులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, కార్పొరేషన్ మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి, కమిషనర్ సాబీర్ అలీ, నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు. క్రీడలు మానసిక శారీరక వికాసానికి తోడ్పడతాయని రాచకొండ కమిషనర్ సిపి సుధీర్ బాబు అన్నారు. రాచకొండ పోలీసులు శాంతి భద్రత రక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. సరూర్ నగర్ స్టేడియంలో 6వ రాచకొండ కమిషనరేట్ వార్షిక స్పోర్ట్స్ మీట్ ను ఆయన ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే పోటీల్లో అన్ని రకాల క్రీడలు నిర్వహిస్తున్నారు. కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కృష్ణానది పరివాహక ప్రాంతమైన విజయవాడలోనే ఏర్పాటు చేయాలని సమాఖ్య ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎర్రమంజిల్లోని జలసౌద కార్యాలయంలో సమాఖ్య నాయకులు గోపాలకృష్ణారావు, రామాంజనేయరాజు యాజమాన్య బోర్డు చైర్మన్ కు లేఖ అందజేశారు. తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కరువైందని తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక కన్వీనర్ కంచర్ల బద్రి అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో భవిష్యత్ కార్యాచరణపై సమావేశాన్ని నిర్వహించారు. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఖోఖో ఫైనల్ మ్యాచ్లో భారత పురుషులు, మహిళల జట్టు విజయాలు సాధించాయి. మహిళల విభాగంలో, పురుషుల విభాగంలో భారత జట్లు విజయాలు సాధించడంతో ఓయూలో స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు సంబరాలు నిర్వహించారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద స్వీట్స్ పంచుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. నకిలీ ఏటీఎం కార్డుల అంతర్రాష్ట్ర ముఠాను సౌత్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ఏటీఎం కార్డులు సృష్టించి వాటితో వివిధ రాష్ట్రాల్లో నగదు విత్డ్రా చేశారు. 3 నిందితుల నుంచి 105 నకిలీ ఏటీఎం కార్డులు, 7,60,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.